అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వాస్తు కార్యక్రమంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే, చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంటికి వీధిపోటు వల్ల ప్రమాదం ఉందా అని. ఉంది, ఖచ్చితంగా ఉంది. వీధిపోట్లలో మనకు మనకి శుభాన్ని ఇచ్చేటటువంటి వీధిపోట్లు ఉంటాయి, కొన్ని నష్టాన్ని కలిగించే వీధిపోట్లు ఉంటాయి. అవి కనిపెట్టడం ఎలా? ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో తూర్పు భాగం నుంచి ఈశాన్యానికి ఒక వీధిపోటు వచ్చింది. అది చాలా ఉత్తమమైనది, చాలా మంచిదన్నమాట అది. అలాగే ఆగ్నేయం నుంచి ఒక వీధిపోటు వచ్చింది, అది చాలా ప్రమాదకరం. అలాంటి వీధిపోట్లని మనం రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే ఏం చేయాలి అనే దాని గురించి కూడా నేను చెప్తాను. తీరా వచ్చేసింది అది వీధిపోటు, మన ఇంటికి తగిలేసింది, దాన్ని మనం ఎలాగ సరిదిద్దుకోవాలి అనే దాని గురించి మనం చెప్పుకుందాం. ఇంకొక విషయం ఏమిటంటే, నైరుతి మూల నుంచి ఒక వీధిపోటు తగిలింది ఇక్కడ ఇంటికి. ఈ నైరుతి మూల వీధిపోటు చాలా ప్రమాదం అన్నమాట. ఇది ఇంట్లో స్త్రీలకి అలాగే యజమానికి కూడా చాలా ప్రమాదం. అలాగే ఇక్కడ చూడండి, పశ్చిమ వాయువ్యలో ఒక వీధిపోటు తగిలింది. ఈ వీధిపోటు చాలా మంచిదన్నమాట. పశ్చిమ వాయువులో మనకి వీధిపోటు తగిలితే చాలా మంచిది, అది మనకు చాలా మేలు చేస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ చూడండి, ఉత్తర ఈశాన్యం అంటే ఉత్తరంలోనమాట. ఈశాన్యం పక్కనే ఉంటుంది చూసారా, ఈశాన్యం పక్కనే ఉత్తరం ఉంది కదా, అక్కడి నుంచి ఒక వీధిపోటు వచ్చింది. ఇది చాలా చాలా మంచిదన్నమాట, అద్భుతమైనటువంటి వీధిపోటు. ఈ వీధిపోటు వల్ల మనకి కుబేరుని యొక్క అనుగ్రహం కలుగుద్ది. అలాగే మహాలక్ష్మి అమ్మవారు మనకి ఎప్పుడు కూడా సిరులు ఇస్తూనే ఉంటుందన్నమాట. చాలామంది వీధిపోట్ల గురించి భయపడిపోతారు. వీధిపోటు వచ్చింది, ఏం చేయాలి నేను. వీధిపోట్లు వచ్చినప్పుడు ఒక పని చేయొచ్చు మీరు. వీధిపోటు ఎంతవరకు అయితే ఉందో మీకు, అంటే వీధి ఎంత ఉందో చూసుకుని దాని యొక్క విడ్త్ చూసుకుని మీ కాంపౌండ్ వాళ్ళ లోపల ఒక గోడ కట్టుకోండి, దానికి సరిపడగా. ఆ వీధిపోటు వచ్చి మీ కాంపౌండ్ వాళ్ళకి తగులుతుంది. తర్వాత కడతారు కదా మీరు గోడ, ఇంకోటి ఆ గోడకి తగలదు. ఈ వీధిపోటు ఉన్నది చూసారా ఇక్కడ, దీనికి లోపల గోడ కట్టండి. గోడ కడితే ఈ వీధిపోటు మీ కాంపౌండ్ వాళ్ళకి తగిలి అక్కడ ఆగిపోతుంది అనమాట. అంచేత అలా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాయువులో ఒక వీధిపోటు వచ్చింది. ఇక్కడ వి అని పేరున్న దగ్గర వచ్చింది చూసారా, అది చాలా ప్రమాదం. అది ఎట్టి పరిస్థితులను కూడా ఆ వీధిపోటు మనకి చాలా ప్రమాదం తెలపడుతుంది. ఆ వీధిపోటు అంత మంచిది కాదు. అలాగే చాలా ఇళ్ళు కడతారు, కానీ సరిగ్గా సెంటర్లో కట్టేస్తారు. ఈ పక్క ఆ పక్క రెండు వీధిపోట్లు తగిలేస్తుంటాయి వాటికి. అలా తగిలినప్పుడు ఏం చేయాలంటే, కొన్నిటికి తగలవు. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, దీనికి వీధిపోటు లేదు, చక్కగా ఉంది. ఇలాంటి వాటి గురించి మనం పెద్ద భయపడక్కర్లేదు. కొన్ని ఇళ్ళు ఉంటాయి, వాటికి మాత్రం డైరెక్ట్గా వచ్చి వీధిపోట్లు తగిలేస్తుంటాయి. వీధిపోటు ఎప్పుడైతే తగిలిందో మన గోడకి, ప్రహరీ గోడకి కాంపౌండ్ వాళ్ళకి ఎప్పుడైతే తగిలిందో, ఆ వీధి ఎంతైతే ఉందో అంత లోపల మాత్రం గోడ కట్టేసుకోండి. గోడ కట్టేస్తే అది బయటికి తగులుతుంది, లోపలికి రాదు. లోపలికి వచ్చినా ఈ లోపల కట్టినటువంటి గోడ కొంచెం గట్టిగా కట్టండి. అలా కట్టమన్నానని ఈశాన్యంలో వచ్చినటువంటి వీధిపోటుకి గోడ కట్టొద్దు. ఈశాన్యంలో వచ్చిన వీధిపోటు చాలా ఉత్తమం. అలాగే ఉత్తర ఈశాన్యంలోకి వచ్చింది కూడా చాలా ఉత్తమం. మీరు ఏ గోడలు కట్టక్కర్లేదు. నేను చెప్పేది ఎక్కడంటే, నైరుతి మూల వీధిపోట్లకి, అలాగే